డాక్టర్ గారు, వీర్యం బాగా ఎక్కువగా తయారవ్వాలంటే ఏం తినాలి? రోడ్డు పక్కన ఒక కోయి దొర ఏవో మూలికలు అమ్ముతూ అవి వాడితే వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని, చిక్కగా మారుతుందని అన్నాడు. 800 రూపాయలు ఖర్చు పెట్టి వాటిని కొన్నాను, కానీ ప్రయోజనం కనబడలేదు. వీర్యం ఎక్కువగా తయారవ్వాలంటే ఏం వాడాలో చెప్పండి అంటున్నారు. వీర్యం ఎక్కువ తయారవ్వాలనుకుంటూ ప్రత్యేకంగా మందులు లేవండి. మనం తీసుకున్న పౌష్టికాహారమే గ్లాండ్స్ని పర్ఫెక్ట్గా ఉంచుతాయి, ఆరోగ్యకరంగా ఉంచుతాయి. గ్లాండ్స్ చక్కగా ఏ దాంట్లో మనకు వీర్యం ఎక్కువ తయారవుతుందండి? శుక్రకోశాల్లో వీర్య ద్రవం ఎక్కువ అవుతుంది. అలాగే ప్రోస్టేట్ గ్రంథి నుంచి వీర్య ద్రవం తయారవుతుంది. ఈ రెండు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి, పౌష్టికాహారం తీసుకోవాలి. పౌష్టికాహారం అంటే దాంట్లో పళ్ళు, పాలు, గుడ్లు, మాంసం. అంటే ఎక్కువ పళ్ళల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ టిష్యూస్ని హెల్దీగా ఉంచుతాయి. అంచేత ఎక్కువగా పళ్ళ రసాలు తీసుకోవాలి. పళ్ళ రసాలు తీసుకుంటే మీ గ్లాండ్స్ హెల్దీగా పనిచేస్తాయి. అదే ప్రత్యేకంగా ఈ మందు వేసుకుంటే వీర్యం చక్కగా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది మాట ఒట్టిది. ఆ కొయ్యి ధర ఏదో 800 రూపాయలు ఉంచుకుని వాడు మూలికలు ఇచ్చాడు, అది ఒట్టి మోసం, దగ. అసలు కొయ్యి ధరకి ఏం చేసండి, వాడికేం చేసండి? వాడు తీసుకొచ్చి చెత్త వీడికి చేసి అమ్మేస్తుంటాడు, డబ్బులు తీసుకుంటుంటాడు. వీడికో నీకు బ్రహ్మాండంగా ధాతు పుష్టి వస్తుంది, వీరి పుష్టి వస్తుంది అంటే అమ్మేసుకోండి. వాడికి ఏమీ తెలియదు, వాడు 4 మూలికలు ఇచ్చేసి అమ్మేస్తుంటుంటాడు. అక్కడ అంచేత ఈ మూలికల వల్ల కానీ దేనివల్ల కానీ ఎవడైనా ఈ ధాతు పుష్టి వస్తుంది. ఇప్పుడు టీవీలోను పేపర్లోను యాడ్స్ ఇస్తుంటారు, ఈ మందులు వేసుకోండి, ఆ మందులు వేసుకుంటే ధాతు పుష్టి వస్తుంది, వీరి పుష్టి వస్తుంది, చాలా ఎక్కువ ఉంది. అంత హంబక్, ఒట్టి హంబక్. వాటి వల్ల ఏమీ రాదు. ఒకటి వాడికి తగిలేసే డబ్బులు బదులు ఆ డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో చక్కగా పళ్ళు తినండి, నట్స్ తినండి. బాదం పప్పు, జీడిపప్పు, ఈ వేసిన పప్పు, ఈ వాల్నట్స్, ఈ కిస్మిస్, ద్రాక్ష, ఇవి తింటే దీనివల్ల ఆరోగ్యం బాగుపడి గ్లాండ్స్ తగ్గ పనిచేస్తూ ఆ గ్లాండ్స్ పని చేయడం వల్ల ద్రవాలు కాస్త ఎక్కువ వస్తుంది. కానీ మందుల వల్ల ఈ కోయిదర్ల మందులు లేకపోతే టీవీలోను వాటి యాడ్స్ ఇవేమి కరెక్ట్ కాదు, పక్కా చీటింగ్. నేను వాటిని నమ్మడానికి వీల్లేదు.